All of you, good morning. Good morning, Very good. Exam బాగా రాసారా? తెలుగు ఎగ్జామ్ బాగా రాసారా? మార్నింగ్ ఏం జరిగింది మీకు? ఎగ్జామ్ జరిగింది. పేపర్ ఈజీగా ఉందా? వెరీ గుడ్. పేపర్లో మనకి ఈరోజు పొడుపు కథలు సెమిస్టర్ 1లో నుంచి 5th లెసన్ సంభాషణ రూపంలో ఉంది. ఇది అక్టోబర్ సిలబస్లో నుండి మనకి పొడుపు కథలు అనేవి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీరు ఎక్సలెంట్గా రాశారు, చాలా చక్కగా రాశారు. అయితే మనము దానితో పాటుగా వేరే పుస్తకం నుండి సేకరించిన కొన్ని పొడుపు కథలు ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు, మీకు వచ్చు. అయితే ఆ పుస్తకాన్ని కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే పల్లక తెలుగు పదమాలిక, ఇది బొలినేని సోమసుందరరావు గారు మనకి అందుబాటులోకి తెచ్చారమ్మా. మా రచన సేకరణ కూర్పు బొలినేని సోమసుందరరావు గారు. ఇది లాస్ట్లో మనకి కొన్ని పొడుపు కథలు ఇవ్వడం జరిగింది. పేజీ నెంబర్ ఉందా? లేదు, వితౌట్ పేజీ నెంబర్. ఓకే, డన్. కానివ్వండి. ఇందులో కనుక మనం చూసినట్లయితే పగలంతా ప్రొద్దున్నే నిద్రలేస్తాడు, పగలంతా పరుగెత్తుతాడు, రాత్రైతే నిద్రపోతాడు, ఎవరు? సూర్యుడు. అంటే ఇక్కడ కొన్ని మాకు డిఫరెంట్గా అనిపించాయండి. అవి మాత్రమే కొన్ని మీకు పరిచయం చేస్తాము. తర్వాత ఎందరు ఎక్కిన విరగని మంచం, అరుగు. కాళ్ళు లేవు కానీ నడుస్తోంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, మేఘం. అవునా? ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి దానికి. కాళ్ళు లేవు కానీ నడుస్తుందట, కళ్ళు లేవు కానీ పాస్ అవుతూ ఉంటుంది కాబట్టి నడుస్తున్నట్లు, ఏడుస్తుంది అంటే వర్షం. వెరీ గుడ్. అవునా కదా, అర్థమైందా? అలానే తల్లి దెయ్యం పిల్ల పగడం. ఏమిటది? దెయ్యం పిల్ల పగడం, రేగుపండు కదా, అవునా? వెరీ గుడ్. తల్లి ఎలా ఉంటుంది? పైన ఎర్రగా ఉంటుంది, లోపల పిల్ల ఎలా ఉంటుంది? అవునా? రేగుపండు కాదు, లోపల వేరుగా ఉంటుంది. ఈసారి ఒక రేగుపండు తీసుకొని మీరు చూడండి ఎలా ఉంటుంది అనేది ఇంకొంచెం నీట్గా చెప్తుంది. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు. ఏంటది? కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు. ఇది మనకి ఇంకొక వేలో తెలుసు. ఎస్, వెరీ గుడ్ కదా. మనకు ఎలా తెలుసు అంటే దాన్ని కత్తిపీటతో తరుగుతాము, ఏడుస్తాము, ఇలాగ విన్నాము. అయితే ఇది డిఫరెంట్గా ఉంది. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు, ఉల్లిపాయ. నెక్స్ట్ ఇంకొకటి, తొడిమ లేని పండు ఆకు లేని పంట. ఏంటది? తొడిమ లేని పండు ఆకు లేని పంట. ఏమిటది? ఉప్పు. ఏమిటది? ఉప్పు. ఉప్పుకు అవి రెండు లేవు కదా. నెక్స్ట్, చూస్తే చిన్నోడు ఒంటి నిండా నారబట్టలు. ఏంటది? చూస్తే చిన్నాడు ఒంటి నిండా నారబట్టలట. ఏంటది? టెంకాయ. అవునా? నిలబడితే నిలబడుతుంది, కూర్చుంటే కూర్చుంటుంది, నడిస్తే నడుస్తుంది, ఆగితే ఆగుతుంది. ఎవరు? నీడ. వెరీ గుడ్. సూర్య, నీడకు సంబంధించి నువ్వు ఒకటి చెప్తున్నావు. ఏంటది? చెప్పునా? ఏంటది? ఓకే. అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరన్నా దాని గురించి. వాడు చెప్పాడు. ఏంటి? ఉజ్వల, నువ్వు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. వాడు చెప్పాడు, మీకు అర్థమైంది. గతంలో కూడా చూస్తారు మీరు దాన్ని. ఏంటది? కదా. నీడ మీద ఏది ప్రయోగించినా కూడా అది పని చేయదట. ఎవరు చెప్పారు నీకు ఇది? మీ నాన్నకి ఎవరు చెప్పారు? మీ తాత చెప్పాడా? వెరీ గుడ్. ఇంకా ఇలాంటి సంజీవ్, నువ్వు కూడా చెప్పావు. ఏం చెప్పావు? చాలా చెప్పావు. ఆ రోజు లెసన్ చెప్పుకునే రోజు కదా. ఓకే, అవి గుర్తుండిపోవాలి. అందరు ఎవరు చెప్పారంటే మా తాతయ్య చెప్పారంటున్నారు కదా. వెరీ గుడ్. అలాగ నేర్చుకోవాలి. కథలు కానీ, పొడుపు కథలు కానీ, సామెతలు కానీ ఎవరి దగ్గర నేర్చుకుంటాం? తాతమ్మలు, నానమ్మలు, తాతయ్యల దగ్గర నేర్చుకుంటాం కదా. అలా అడుగుతాడా? వెరీ గుడ్. వినాలి నువ్వు, సరేనా? ఇక్కడ మనం ఇంకా కొన్ని చూద్దామమ్మా.
ఆ, దాని పువ్వు ఇది కాదు, ఇంకొకటి. తోలుతో చేస్తారు, కర్రతో చేస్తారు, అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు. ఎవరిని? నేనెవరిని? చింతపండు. నో, బాధేస్తారు. ఎవరు? మద్దెల. ఎవరు? మద్దెల. నెక్స్ట్. తోలు నలుపు, తింటే పులుపు. ఏమిటది? చింతపండు. ఇది అందరు చెప్తాడు. దేశాలకు ఇద్దరే రాజులట. ఎవరు? సూర్యుడు, చంద్రుడు. వెరీ గుడ్. ఇంకా నల్ల కుక్కకు 4 చెవులు. ఎవరు? కుందేలు. నో 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 నో. కళ్ళు, వేలు. నల్ల కుక్కకు 4 చెవులు. ఇది క్రొత్తగా ఉంది, ఎప్పుడు మనం వినల. ఏంటవి? ఏళ్ళు. ఆపండి, ఇక లేదు, మీరు మర్చిపోయారు, ఆపాలి. నల్ల కుక్కకు 4 చెవులు లవంగం. అవునా? ఆ రోజు చూసారా మీరు? రుజువులా మర్చిపోయారు కదా. లవంగం గురించి ఒకటి తెలుసు మేడం. ఆ, కర్ర, కర్రపైన గిన్నెలో లడ్డు. అవును, అలాంటివి తెలుసు, కానీ ఇది క్రొత్తగా ఉంది కదా. నల్ల కుక్కకు 4 చెవులు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దామా. చూసింది 2, కోసింది 5, తినింది 32 మంది. 3 వచ్చేస్తాయి. చెప్పండి ఎవరు? ఆ, ఇంకా ఆ, చేతులు, ఉమ్, వేళ్ళు, ఆ, ఆ? కళ్ళు, కళ్ళు, వేళ్ళు, పళ్ళు. పళ్ళు. వెరీ గుడ్. మూకుడులో 3 కూరలు తిన్నారంటే రక్తం కక్కుతారు. ఎవరది? తాంబూలం. వెరీ గుడ్. తాంబూలం. చెప్పండి, తాంబూలంలో ఏముంటాయి? తాంబూలంలో ఆ, వక్క, ఆ, తమలపాకు, సున్నం, ఇంకా అవే కదా 3. తాంబూలం, వెరీ గుడ్. ఈరోజు కూడా మీరు ఇలానే ఏం చేస్తారు? కొన్ని కూర్చొని డిస్కస్ చేసుకొని నేర్చుకోవాలి, సరేనా? రోజు వదలకుండా కొన్ని నేర్చుకుంటే మీకు అలానే ఉండిపోతాయి, గుర్తుండిపోతాయి.